విశ్వాసమే విజయం. జనవరి 21 తేదీ యొక్క ఎన్ డానియేలు గారు చేసిన ప్రసంగము. ఆత్మీయ జడత్వము. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను ఇతర మనుష్యుల వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. లూకా 18, 11, 12. ఇతరుల వలె నేను లేనందుకు అని దేవుని ఆత్మచేత నడిపింపబడనివాడు మాత్రమే ప్రార్థిస్తాడు. మనం ఇతరులను, ముఖ్యంగా దుష్టులైన వారిని చూసి పోల్చుకోకూడదు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని బలహీనతలు ఉంటాయి. ఇది ఎలా ఉందంటే, ఒక 0 తాను రుణ సంఖ్య కంటే గొప్పదానని గర్వించినట్లుగా ఉంది. మనం కేవలం దేవుని ప్రమాణాలను మాత్రమే చూడాలి. మనల్ని ఇతరుల కంటే గొప్పవారిగా హెచ్చించుకునేలా చేసేది మనలో ఉన్న చెడ్డ స్వభావమే. ఆకాశంలో ఎగిరే విమానం నదులు, పర్వతాలు, ఇతర అడ్డంకులన్నిటినీ దాటుకుంటూ వెళుతుంది. అంతెత్తులో ఉన్న విమానం కింద వెళ్లే కారును చూసి నేను నీకంటే ఎంతో ఎత్తులో ఉన్నాను అని పోల్చుకోకూడదు. అలాగే ఒక పర్వతం లోయను చూసి తాను ఎత్తుగా ఉన్నదని ఆనందించకూడదు. అది తనకంటే ఎత్తైన ఆకాశం వైపు చూడాలి. ఒక రైలు బండి ఎద్దుల బండిని చూసి మురిసిపోకూడదు. మనం క్రీస్తు వైపు చూస్తున్నామా? నా యొద్దకు రండి, నన్ను వెంబడించండి, నాతో నివసించండి అని ఆయన కోరుతున్నాడు. మనం ఇతరుల వైపు చూడమని దేవుడు మనకు చెప్పలేదు. ఉన్నతమైన వాటిని ఆశించేదే నిజమైన క్రైస్తవ ఆత్మ. కిందనున్న లోయలోనికి లాగివేసే మన చెడ్డ స్వభావాన్ని మనం వదిలిపెట్టాలి. తనను చూసుకుని తానే తృప్తిపడేవానిని కదిలించడం చాలా కష్టం. అతనిలో మార్పులేని ఒక జడత్వం, ఇనర్షియా ఉంటుంది. స్వనీతిపరుడు తన తప్పులను గ్రహించేలా చేయడం కష్టం. 10వ వంతు ఇవ్వడంలోనే అతడు గర్విస్తాడు. కొంతమంది తమ దశమ భాగాన్ని పైసలతో సహా లెక్కగట్టి మరీ ఇస్తారు. ఒక మనిషి ఇవ్వగలిగిన అత్యంత స్వల్పం అదే. కాని కొంతమంది దేవుని బిడ్డలు 10వ వంతు ఇవ్వడంతో మొదలుపెట్టి 9వ వంతు ఇచ్చే స్థితికి చేరుకున్నారు. పరిసయ్యుని వలె ఉండవద్దు. దేవునినే గురిగా కలిగి దేవుని వైపు చూసేవానికి గొప్ప అవకాశాలుంటాయి. క్రియలలో నీవు పవిత్రంగా ఉండవచ్చు, కాని నీ తలంపులలోనూ ఊహలలోనూ పరిశుద్ధంగా ఉండాలి. ఒక క్రైస్తవ జీవితంలో చేరుకోవడానికి ఎన్నో ఉన్నత శిఖరాలున్నాయి. దేవుని ఎదుట దీనంగానూ, మనుషులి ఎదుట సాత్వికంతోనూ, ఎక్కువ కృతజ్ఞతతోనూ మనముండాలి. దేవుడు నీలో అనేక గొప్ప శక్తులను దాచి ఉంచాడు. వాటిని వెలుపలికి తెచ్చి ఆయన నిన్ను వాడుకుంటాడు. నిన్ను నీవు పరిమితం చేసుకోవద్దు. దేవుని కోసం ఏదైనా పని చెయ్యి. శక్తి కోసం దేవుని వైపు చూడు. కష్టపడి పనిచేయడం నేర్చుకో. దేవుడే నీకు బలమిస్తాడు.